హాయ్ ఆల్, వెరీ గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ దీపా. ఎలా ఉన్నారు? ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేసుకోండి. మీ అందరికీ రెగ్యులర్గా అప్డేట్స్ అనేది వచ్చేస్తుంది. 100 మందిలో ఒక్క నెగటివిటీ ఉంటుంది అనే దానికి నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీ అందరికీ షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో తీస్తున్నాను. అండ్ ప్లీజ్ అండి, నన్ను రాంగ్గా అర్థం చేసుకుంటారా లేదా మీ ఒపీనియన్ ఇక్కడే కమెంట్స్ ద్వారా కూడా పేస్ట్ చేయండి. నేను అదే కస్టమర్ కూడా నా వీడియో చూస్తున్నారు అంటే, మీరు నా వాయిస్ మెసేజ్ వింటున్నారు అంటే మీరు ఇక్కడే రెస్పాన్స్ అవ్వండి. మిగతా వాళ్ళు కూడా రెస్పాన్స్ అవుతారు. దాన్ని బట్టి మనం ఇది కరెక్టా కాదా అనుకుందాం. ఒక సెట్ అండి 1050ది సెట్ బుక్ చేసుకున్నారు. ఇంకొక కస్టమర్ కూడా అదే సెట్ బుక్ చేసుకున్నారు. ద ప్రాబ్లమ్ ఈజ్ ఇయర్ రింగ్స్ ఇద్దరు కస్టమర్స్కి ఎక్స్చేంజ్ అయ్యింది. ఆ మేడంది ఈ మేడంకి, ఈ మేడంది ఇంకో కస్టమర్కి వెళ్ళింది. నేను ఇద్దరికీ అపాలజైజ్ చేశాను. ఇద్దరికీ నేను స్టడ్స్ పంపించిన ఒక ఆమె అసలు ఎంత లేట్ అయినా పర్లేదు దీప, నువ్వు టేక్ యువర్ టైం అని చెప్పి ఎంత పొలైట్గా. ఈ కస్టమర్ కూడా అలానే నాకు కోఆపరేట్ చేయలేదు అనలా. నేను సారీ చాలాసార్లు, చాలా లాంగ్ లెందీ మెసేజెస్, నాకు అసలు టైం లేదని మొత్తుకుంటున్నా కూడా లెందీ మెసేజెస్. మీకు టైం లేదంటే నాకు టైం ఉందా, నాకు టైం లేదు అని అంటే ఓకే, ఫైర్ లేదు. తను ఫ్రస్ట్రేషన్లో ఉంది. పే చేసినాక ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఈవెన్ నేనైనా ఒకసారి నేను ఎవరి దగ్గరైనా ప్రోడక్ట్ తీసుకుంటే నాకు కోపం అనేది వస్తుంది. ఆ పెయిన్ నేను అర్థం చేసుకోగలుగుతాను అని చెప్పి నేను చాలా పేషెన్స్లీ నేను వెయిట్ చేసి తనకి రిప్లై ఇచ్చాను. మేడం, ఇది పరిస్థితి, మా మామగారు కొంచెం సీరియస్గా ఉంది. ఈ బిట్వీన్లోనే వర్కర్స్ ఏదో మిస్టేక్ అయ్యింది, స్టడ్ అనేది చేంజ్ అయింది. ఆ స్టడ్కి తగ్గట్టే బీట్స్ అందులో అటాచ్ చేసేసారేమో. రియల్లీ సారీ, నేను వేరే సెట్ పంపిస్తాను, మీరు అంటే ఎక్స్చేంజ్ చేసేస్తాను, మీరు అది పంపించేయమన్నాను. మన రూలే అదే అండి. ఏదైనా మిస్టేక్ అయింది అంటే మీరు కొరియర్ పంపిస్తే మీ కొరియర్ నాకు రీచ్ అయ్యాక నేను నా కొరియర్ పంపిస్తాను. లేదు మీరు పంపించేసేయండి, ఫంక్షన్ ఉంది అనేసి అని అన్నారు. నేను మెసేజ్ రీడ్ చేసేసే లోపలే తను ఇంకో 10 మెసేజ్లు, మీకు నా మీద ట్రస్ట్ లేదా, ఏదేదో మెసేజెస్ ఉన్నాయిలేండి. ఇంకా అవంతా లాంగ్ రామాయణం ఎందుకని చెప్తే ఇంకా నేను అన్నాను. సో ఇదంతా లాంగ్ కన్వర్సేషన్ అయ్యింది. ఆ తర్వాత నేను ఈ బిట్వీన్లో నేను చెప్పాను కదండి, మామగారు సీరియస్గా ఉన్నారు. తనకి అమ్మ ఇయర్ రింగ్స్ ఇంకా ఆ వేరే కస్టమర్ నుంచి నాకు ఇంకా రాలేదు. ఆమె పంపించినాకే కదండి నేను పంపించగలుగుతాను. సరే అని చెప్పి నేను వేరే సెట్ చేసి మేడంకి అని చెప్పి పంపించేసాను. అంటే మేడంకి ఆ సెట్ చేసింది. నా దగ్గర ఒరిజినల్ బీడ్స్ రెండే ఆనెక్స్ బీడ్స్ ఉన్నాయండి, అంతకన్నా వేరేవి లేవు. చేసేదాన్ని నేనే కదండి, మొత్తం షాప్ ఎతికిన నా దగ్గర ఉన్న బీడ్స్ నాకు తెలియకుండా ఉంటుందా మీరు చెప్పండి. నేను పంపించేశాను. అంటే నాకు అప్పుడు పంపించేటప్పుడు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నింది, ఇది లైట్ కలరా డార్క్ కలరా మేడంకి ఏది వెళ్ళింది అని. ఆ ఫోటోని మ్యాచ్ చేసుకుంటూ ఏదైతే సెట్ అయిందో అది నేను పంపించాను. తనకి రీచ్ అయ్యాక మీరు సెట్ ఏమో ఒరిజినల్ బీడ్ పెట్టారు, 2 డ్రాప్స్ కండి, ఓన్లీ 2 డ్రాప్స్కి మీరు ఒరిజినల్ పెట్టారు. నేను ఆ మాట అనాలంటే ఎంతో అనొచ్చు, కానీ అక్కడ కూడా నేనేం మాట అనలేదు. మేడం రియల్లీ సారీ, తప్పు జరిగింది, మళ్ళీ అది మీకే ఎందుకు జరిగిందో నాకు అర్థం కావటం లేదు, మీ ఆర్డర్లోనే జరిగింది, రియల్లీ సారీ అండి, ఏదైతే అది అవుతుంది. మేడం నేను సిచ్యువేషన్లో ఏంటంటే నేను ట్రావెలింగ్లో ఉంటున్నాను, అంటే ఈ బిట్వీన్లోనే మా మామగారు చనిపోవటం, నేను వెళ్ళటం, ట్రావెలింగ్కి వెళ్తున్నాను. సో ప్లీజ్ అండి, నేను వచ్చాక డెఫినెట్లీ పంపిస్తాను అని చెప్పా. తను మీరు తప్పు చేసి మీరు అసలు బీట్స్ చూసుకోకుండా ఇలా పంపిస్తారు. అక్కడ ఆర్గ్యుమెంట్ అక్కడక్కడ జరుగుతూనే ఉంది కంటిన్యూస్గా. నేను ప్రతిసారి జరిగిందే మళ్ళీ రిపీట్ చేసి నేను నా ఆన్సర్స్ నేను ఇస్తూనే ఉన్నా, కానీ షీఈ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టింగ్ ఇట్. ఓకే, ఇదంతా అయ్యిందండి. ఈరోజు మళ్ళీ బీట్స్, ఇది నా సెట్ అండి మీరు పంపించింది, దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉన్న 2 బీట్స్ పెట్టాను, ఈ 2 కాదు అంటది. ఇంకా నేను ఎక్కడి నుంచి తేనండి, నేను చేసిందే అది, నాకే మీరు చేసింది మీకు తెలియకపోతే మాకెలా తెలుస్తుంది, ఫోటో పెడుతుంటే తెలియటం లేదని ఆమె అంటుంది. ఇంక నేను చేసిన దాన్ని నేను బీట్స్ 2 చూపిస్తున్నాను, అయినా షీఈ్ నాట్ ఎట్ ఆల్ అగ్రీయింగ్. ఇప్పుడు నేను ఏం చేయాలండి? సరే అని చెప్పి సెట్ మీరు పంపించండి, నేను దానికి మ్యాచింగ్ అయ్యేలాగా సెట్ చేస్తాను అని అన్నా. దీనిలో ఏం తప్పు ఉందో మీరందరూ కమెంట్లో మెన్షన్ చేయండి. నా తప్పు ఎక్కడుందా, లేదా మీరు వాట్సాప్ చేస్తారంటే వాట్సాప్ చేయండి, నేను చూస్తాను. తను అసలు నా తప్పు నాది, నేనెందుకు మీకు ఆర్డర్ ఇచ్చాను అంటే, నేను కాల్ చేసి మీ నెంబర్కి కాల్ చేసి మేడం నాకు ఆర్డర్ ఇవ్వండి అని అడుక్కున్నాను అండి. అసలు ఆ మాటలేంటి, తను నాకు అర్థం కాలేదు. మీరు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చుకుంటారో ఇవ్వండి, నాకు అసలు ఇన్ని రోజులు నేను వెయిట్ చేసి ఇంత పేషెన్స్లీ నాకు
ఎంత చిరాకు వేసిందంటే నాకు లిటరలీ నేను ఇంకా స్వామి మీకు మీ ప్రోడక్ట్కి ఒక దండము, ఎందుకు తీసుకున్నానా అని నాకే విరక్తి వచ్చేలాగా చేసేసారు తను. ఇంకా నాకు ఫ్రస్ట్రేషన్లో నేను ఇంకా తన కాంటాక్ట్ బ్లాక్ చేయడం జరిగింది. మేడం మీరు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాట్సాప్లో కాకుండా ఇక్కడ లైవ్లో మాట్లాడండి. లైవ్ అంటే యూట్యూబ్లో కమెంట్స్ చేయండి. అక్కడ ఎవరైనా రిప్లై ఇచ్చారంటే వాళ్ళు చూస్తారు, సరేనా? కస్టమర్స్కే నేను వదిలేస్తున్నాను. ఇంకా మీరు లేదు నా నెంబర్గా డిస్ప్లే చేయండి అంటే మీ మొత్తం చాట్ అంతా వరుసగా చూపిస్తూ వెళ్తాను. ఎవరికైతే టైం ఉందో వాళ్ళందరూ రిప్లై ఇస్తారు. ఎందుకంటే నేను జెన్యున్గా ఉన్నాను కాబట్టి నేను జెన్యున్గా ఇక్కడ ఈ మెసేజ్ నేను ఇక్కడ అందరికీ ఇస్తున్నాను. సో ప్లీజ్ అండి, ఎవరు కానీ నాకు మార్నింగ్ నుంచి పేమెంట్స్ ఎలా వస్తున్నాయి, 3,000, 5,000, 6,000, 10,000 కూడా అమౌంట్స్ వస్తున్నాయి. అయినా నాకు ఎవరు ఇంతలా ఇరిటేట్ ఎప్పుడూ చేయలేదండి. అసలు కొందరైతే అమౌంట్స్ పే చేసి దెర్ ఈజ్ వన్ కస్టమర్, ఆ మేడంకి నేను ఎంత చెప్పినా తక్కువ అనమాట. నేను అసలు వెళ్తున్నానని తెలుసా ఆమెకి, అయినా 7,000 వేసేసింది. దీపా పర్లేదు ఉంచు, నా దగ్గర ఉంటే నీ దగ్గర ఉంటే ఒకటే కదా అని. అలా కస్టమర్స్ నన్ను ట్రస్ట్ చేసి పేమెంట్ చేసి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అండ్ మీరు ఒక్క ఆర్డర్కి మీరు మెస్ చేసి ఇంత లాంగ్ మెసేజెస్ చేసి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారంటే జస్ట్ బికాస్ ఆఫ్ 2 drops అండి. నాకు జస్టే ఇప్పుడు నేనైతే అదే చెప్తాను. మీకు అది వాల్యూ అనుకోవచ్చు, డెఫినెట్లీ వాల్యూ అనుకోవచ్చు. ఇట్స్ రియల్లీ హర్ట్స్ అండి. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో అంతే ఇన్వెస్ట్ నేను చేస్తున్నాను, నా హార్డ్ వర్క్ని ఇస్తున్నాను. బట్ ఆ విషయంలో మీరు నన్ను ఎంత హర్ట్ చేశారంటే చాలా హర్ట్ చేశారు. ఎప్పటికీ నేను మర్చిపోలేనండి డెఫినెట్గా. సో ఈ విషయం నేను ఇక్కడితో వదిలేసేయలేను. మీరు కమెంట్ చేయండి ఇక్కడ, నేను అక్కడే చూస్తాను ఎవరు ఏ కమెంట్ చేస్తారో. నా తప్పు ఉందంటే మనస్ఫూర్తిగా నేను మీ దగ్గర నుంచి పే చేసి మరి ఆ సెట్ నేను రిటర్న్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను. తప్పు నాది అని కస్టమర్స్ అందరూ చెప్పారు అంటే, స్క్రీన్ షాట్స్ పెట్టాలి అని చెప్పారంటే డెఫినెట్లీ అన్ని స్క్రీన్ షాట్స్ నేను రిలీజ్ చేస్తాను. అక్కడ ఏ వాయిస్ మెసేజ్ కూడా ఒక్క మెసేజ్ అంటూ నేను డిలీట్ చేయలేదు కాబట్టి. సో ఐ హ్యావ్ ఎంటైర్ మెసేజెస్ వేర్ ఎవర్ షీ వాంటెడ్ టు కంప్లైంట్ గో హెడ్ అని చెప్పాను. సో ఇట్స్ నౌ లివింగ్ అడ్ టు హర్. సో రియల్లీ సారీ. 7 minutes ఆఫ్ మెస్ అనమాట ఇది. చాలా డ్రాప్స్ కవర్. సో ఇట్స్ అ లాంగ్ డిస్టెన్స్ మెసేజెస్. ప్లీజ్ ఏమనుకోకుండా ఒక 5 minutes నా సోది వినేసేయండి. నా ఫ్రస్ట్రేషన్, లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా నేను మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను. జనరలీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవాలి, బట్ మీరు నా ఫస్ట్ ఫ్యామిలీ అనమాట. ఎందుకంటే ఇది యూట్యూబ్లో జరిగింది కాబట్టి ఇక్కడే తెలియాలి కాబట్టి నేను ఇక్కడే అందరితో షేర్ చేసుకుంటున్నాను. లెట్ హర్ రివర్ట్. యునో వాట్ షీ సెడ్ ఇన్ లాస్ట్, నాకు ఎక్కడ బ్లాక్ చేయాలనిపించలేదు. బట్ మీ ఇంట్లో వాళ్ళు ఆర్ ఎవరైనా నాదే తప్పు అంటే సారీ చెప్పడానికి కూడా రెడీ. తప్పు చేయనప్పుడు నాది తప్పు అని ఎవరు అనే కాన్ఫిడెన్స్ మా. సో మీ ఇంట్లో వాళ్ళు వాట్ డస్ దిస్ మీన్? ఆర్డర్లో నా ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చింది? నాకు అక్కడ కోపం వచ్చి నాకు ఇంకే వేరే ఇంతతో మాట్లాడితే ఇంకా నేను మాట మీద మాట వదిలితే, మీరు మాట వదిలినప్పుడు నేను వదలటానికి ఎంతసేపు అండి? ఇంకా వదలలేను. ఈమెతో మాట్లాడితే ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది, వద్దు అని చెప్పి స్వామి ఇక్కడ కట్ చేసుకుంటే మంచిది అని బ్లాక్ చేశాను. హూ ఎవర్ యు ఆర్ మేడం, ప్లీజ్ ఇక్కడే మాట్లాడదాము. యూట్యూబ్లోనే మీరు చాట్ చేయండి. ఎన్ని మెసేజెస్ ఇచ్చినా నేను రివర్స్ చేస్తాను. ఒక్క మెసేజ్ అంటూ డిలీట్ చేయను. అది అందరికీ చూపించాలనే నేను ఉంచుతాను, ఫర్ ష్యూర్ ఉంచుతాను. యూట్యూబ్లో కూడా నేను డిలీట్ చేయను, ఓకేనా? సో మీరు చేయండి ఎన్ని చేస్తారు. ఎనీవేస్ ఇంత రిలాక్స్గా ఉంది అన్నీ చెప్పేసుకున్నాక. నేను ఇంతే అండి, రియల్ లైఫ్లో కూడా ఇలానే ఉంటాను. ఐ ఆమ్ ఓపెన్ పర్సన్. The people who knows me very well, they definitely will understand who is she and how is Deepa అన్నది. సో మార్నింగ్ కలెక్షన్స్ చూసారు కదండి. మార్నింగ్ కలెక్షన్స్ హాట్ కేక్ లాగా అయిపోయాయండి. హాట్ కేక్, ఇట్స్ లైక్ యూనో చాక్లెట్ పెట్టుకుంటే మెల్ట్ ఎలా అయిపోతుంది అలా అయిపోయాయి అనమాట. ఇట్స్ మై ఫస్ట్ రికార్డ్ మార్నింగ్ స్లాట్లో ఒక్క ఐటమ్ కూడా లేదు. ఓ మై గాడ్, దిస్ హ్యాపెండ్ సీరియస్లీ అని చెప్పి నాకే షాక్ అనమాట. అండ్ మార్నింగ్ నేను రిలీజ్ చేసిన ఈ కలర్ బీడ్స్తో నేను ఒక లాకెట్ సేమ్ ఇదే రిలీజ్ చేశాను కదండి, సేల్ అయిపోయింది అనమాట. ఇది ఒకటి చేశాను, ఇది కూడా సేల్ అయిపోయింది. ఇది నేను చాలా మందిని అడిగాను, బీడ్స్ సేమ్ ఇస్తాను లాకెట్ వేరే ఇస్తాను అండి అంటే లేదు నాకు అదే కావాలి అన్నారు. సో ఇది కూడా సేల్ అయిపోయిందండి. దిస్ ఈజ్ వాట్
బ్యూటిఫుల్ కలర్ చూడండి. 650 రూపీస్ మీకు లాకెట్ 500, 650కి మేకింగ్ తో సహా ఇస్తున్నాను అంటే వదులుకున్నారు. సో వెళ్ళిపోయింది. ఐఎమ్ రియలీ సారీ, ఇంకా లేవు ఇందులో. అండ్ ఒకటి రెడ్ లో చేశాను, కట్టలేదనమాట. రెడ్ లో 650 రూపీసే ఇది కూడా. సో కావాలి అనుకుంటే ఎవరైనా కావాలి అనుకున్నారు అంటే ఈ వీడియో చూసి వెంటనే ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఫాస్ట్గా నేను డిస్పాచ్ అనేది ఇచ్చేస్తాను. ఇది రేపటి స్లాట్లో వెళ్ళిపోతుంది. ఈ రోజు ఎవరైతే బుక్ చేసుకున్నారో అందరివి రేపే డిస్పాచ్ ఇచ్చేలాగా చూసేస్తానండి. దిస్ ఇస్ రెడ్ అండి, 650 రూపీస్. రెడ్ అనమాట, 650 రూపీస్. రెడ్ కలర్ అండి. మధ్యలో వచ్చేసరికి రూబీ స్టోన్ వచ్చింది అండ్ ప్రాపర్ రెడ్ మిర్చి రెడ్ అంటాం కదండి, మిర్చి రెడ్ అనమాట. ఆపాక్ షేడ్ లో వస్తుంది. కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోండి. 650 రూపీస్ అండి. ఐఎమ్ సారీ, లెట్ మీ చెక్ ద కాస్ట్. నేను అసలు ఫ్రస్ట్రేషన్లో 650 700 అది కూడా గుర్తుపెట్టుకోవటం లేదు. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే చూసేస్తాను. ఎస్ అండి, దిస్ ఇస్ 650 రూపీస్ అనమాట. అండ్ ట్యాగ్ 650 ఉందండి. నేను ఒక్కసారి దీని ప్రైస్ పెట్టేస్తాను మీకు. 650 rupees. If interested, you can grab it immediately. 650 రూపీస్ అనమాట. ఓకే, కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్టార్టింగ్ వీడియో విన్న వాళ్ళు మాత్రం నాకు రిప్లై ఇవ్వాలి. ఈరోజు వీడియో కమెంట్స్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ లేకపోయినా ఐ వాంట్ బి ఫీల్, బట్ మీరు నా వాయిస్ మెసేజ్ విని మీ అందరూ నాకు రిప్లై ఇవ్వాల్సిందే. అది ఒక్క రిక్వెస్ట్ లేదా ఆర్డర్ అనుకోండి ప్లీజ్ అండి. ఇందులో నా తప్పేముందో మీరే చెప్పండి. ఇఫ్ ఐఎమ్ రియల్లీ డన్ ఎనీథింగ్ మిస్టేక్, దీపా ఇట్స్ యువర్ మిస్టేక్ అని చెప్తే నేను అది కూడా చెప్తున్నాను కదండి. ఉన్నవి రెండండి. ఇంకా నేను అన్ని సాక్ష్యాలు అంటే ఏ సాక్ష్యాలు, దేవుడి సాక్ష్యాలు, పిల్లల సాక్ష్యాలు, ఏ సాక్ష్యాలు పెట్టను. ఐఎమ్ నాట్ దట్ బిజినెస్ లో ఇన్వాల్వ్ చేయటం ఏంటండి. మరి మనం ఏమన్నా స్కూల్లో చదువుతున్నామా? అమ్మో ఆమె ముచ్చట్లో నాకు అంత టైం లేదంటే లిటరలీ ఒక మెసేజ్కి రిప్లై ఇచ్చే ముందే పారాగ్రాఫ్లు రాసేస్తున్నారు. మళ్ళీ టైం లేదంటారు. ఎలా అండి పాసిబుల్? ఎలా పాసిబుల్ మేడం? మీకు నిజంగా మీ ఓపికకి సో హ్యాపీ. మీ ఇంట్లో వాళ్ళు తిడతారు అంటే ఇంకా మీ ఇంట్లో వాళ్ళని మీరు హ్యాండిల్ చేయండి. ఇంకా మీరే చూసుకోండి మా. జస్ట్ 2 drops మీరు నన్ను ఎంత హర్ట్ చేశారో అంత హర్ట్ చేసేసారు. నౌ ఐ వాంట్ టేక్ ఇట్ అట్ ఆల్. మీరు ఏం చేసుకుంటారో చూసుకోండి. నిజంగా పొలైట్గా ఉన్న వాళ్ళతో మంచిగా మాట్లాడే రోజులు లేవంటారు కదా, అది చూపించేశారు. సీరియస్ అండి, బ్యూటిఫుల్ సెట్స్ అనమాట. అగైన్ రీకస్టమైజ్ చేసేసాను. నిన్న మా ఆడపడుచు నా దగ్గర తీసుకున్నారండి ఇదే సెట్. నేను స్టేటస్లో పెడితే మా ఆడపడుచుది అంటే మేము 7 brothers 6 ఏమంటారు 7 brothers 5 sisters. నేను లాస్ట్ కోడలు అనమాట. అబౌట్ మై ఫ్యామిలీ. సో చాలా మంది నా ఫ్యామిలీని ఆల్రెడీ స్టేటస్లో, నా వాట్సాప్ స్టేటస్లో రీసెంట్లీ చూసే ఉంటారు. సో ఆల్మోస్ట్ 12 members వీఆర్. లాస్ట్ కోడలు అనమాట. సో రీసెంట్గా మా ఆడపడుచు ఒక మ్యారేజ్ ఉందని చెప్పి తీసుకున్నారనమాట. దిస్ ఇస్ ద సెట్ అండి. సేమ్ సెట్ అనమాట. ఇప్పుడు తను నిన్న ఫంక్షన్కి వేసుకున్నారు. షీఈ్ ఇన్ ఢిల్లీ. నిన్న ఫంక్షన్కి వేసుకున్నారు. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ సెట్ అండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ సెట్ కనుక మీకు నచ్చింది అని అంటే మీరు కూడా గ్రాప్ చేసుకోవచ్చు. సో ఈ సెట్ చూసారు కదండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ అండి. అండ్ ఈరోజు ఆఫర్లో 2500 అండి. బ్యూటిఫుల్ స్పేసెస్తో చాలా బాగుంది, నీట్గా ఉంటుంది. అండ్ ఎంత లవ్లీ పీసెస్ అంటే గ్రాండ్ రాణి హారం లెక్క ఉంటుందండి. ఇప్పుడు తను చూసారు కదా ఎంత బాగుందో. షీఈ్ జస్ట్ సో అంటే ఆ సెట్ వేసుకోకనే నేను జస్ట్ సింపుల్గా బుట్టలు వేసేసుకోండి, ఇంతకన్నా ఇంకేం వద్దు అక్క అన్నాను. సేమ్ షీట్ అండ్ లైక్ దిస్ అనమాట. ఎంత బాగున్నారు అంటే అసలు నేను ఫస్ట్ వేసుకోదేమో తీసుకున్నారు అనుకున్నాను. బట్ షీఈ్ లుకింగ్ డ్యామ్ ప్రెటీ అండి, డ్యామ్ ప్రెటీ. సో అలా మనం కూడా ప్లాన్ చేయొచ్చు అనమాట. సీరియస్ అండి, ఇయర్ రింగ్స్ ఇలా ప్లాన్ చేసి ఇలా వేసుకున్నారనమాట. ఓకే, సో చాలా బాగుంటుందండి. ఇలా కూడా మనం చేయొచ్చు. లుక్ అనేది ఆసమ్ అండి. 2500 అండి. కావాలి అనుకున్న వాళ్ళు గ్రాబ్ చేసుకోవచ్చు. ఇందులో టోటల్ మన దగ్గర కలర్స్ అన్నది మీరు ఏ కలర్ కావాలి, పర్టికులర్గా ఏమైనా కలర్ కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే లైక్ లావెండర్, గ్రీన్, డార్క్ గ్రీన్ ఏదన్నా అంటే డెఫినెట్లీ మీరు చేయించుకోవచ్చు. ఇది శాంపిల్స్లో
అంటే షాప్లో ఆల్రెడీ అయిపోయింది స్టాకు, మళ్ళీ చేస్తున్నానని చెప్పి ఒక వీడియోలో పెడుతున్నాను అనమాట. ఇది వరకే నేను రిలీజ్ చేశాను ఇవి, అప్పుడు 2006 2007 అలా కూడా నేను సేల్ చేశాను ఇవి. అండ్ ఇంకొక నెక్స్ట్ సెట్ అండి, ఒక్క సెకండ్. మూవింగ్ టు నెక్స్ట్ ఐటమ్ అండి, స్వారోస్కి పర్ల్స్తో బ్యూటిఫుల్ లాకెట్స్. Lavender color, this is baby pink, and this is green. We have 3 different colors andi, 3 different colors. మధ్యలో యూజ్ చేసింది మటుకు హైలైట్ అన్నమాట. See this అండి, the beautiful colors, green, baby pink and lavender color. సో ఆల్ 3 కలర్స్ వీ హ్యావ్ అండి. పర్పుల్కి పర్పుల్ యూస్ చేశాను, బేబీ పింక్కి బేబీ పింక్, గ్రీన్కి గ్రీన్. మధ్యలో యూస్ చేసిన బీడ్స్ మాత్రం కొంచెం హై క్వాలిటీ అనమాట, విచ్ ఇస్ యూనో రియల్ హైడ్రో అనమాట. రియల్ హైడ్రోలో యూజ్ చేశాను. ద బ్యూటిఫుల్ అండి. అండ్ వీటికి క్యూట్గా ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి. ఇందులో లాకెట్స్ మీకు మన రెగ్యులర్ 500 రూపీస్ లాకెట్స్ అయినా, రెగ్యులర్ లాకెట్స్ అయినా మీకు బీడ్స్ అన్నది ఇందులో క్వాలిటీ ఆఫ్ బీడ్స్ యూజ్ చేసాం. వీ హ్యావ్ యూజ్డ్ అ క్వాలిటీ ఆఫ్ బీడ్స్ అనమాట. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, వీటికి ఇయర్ రింగ్స్తో సహా మీకు వస్తుంది. మీకు కావాలి అనుకుంటే యూ కెన్ గ్రాబ్ ఇట్ అండి. ఈచ్ వన్ సెట్ వీ హ్యావ్ అనమాట. ఈరోజు ఆఫర్లో పెడుతున్నాను. స్వరోస్కి పర్ల్స్ యూజ్ చేసాం కాబట్టి, స్వరోస్కి పర్ల్స్ యూజ్ చేస్తే లాకెట్టే వితౌట్ మేకింగ్ 500కి వస్తుంది. రైట్ అండి. మనం ఇందులో పిచ్చి బీడ్స్ యూజ్ చేయాలి. మీకు పిచ్చి బీడ్స్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ ఐ విల్ గో ఫర్ ఇట్. మీరే చెప్పండి. ఇక్కడ ఓన్లీ పర్ల్స్ అలా మేక్ చేసిన దానికి నేను ఛార్జ్ చేస్తున్నాను అనమాట. ఇఫ్ ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ దే కెన్ గో ఫర్ ఇట్, అదర్వైజ్ నో ఇష్యూ. ఇంత గ్రాండ్గా స్వరోస్కి పర్ల్స్తో నేను చేసి ఇస్తున్నాను అంటే మీరు ఎక్కువ కాస్ట్ అనుకుంటే లీవ్ ఇట్ హియర్ అండి, లీవ్ ఇట్ హియర్. నేను చాలా రీజనబుల్ ప్రైస్ అని నేను అనుకుంటున్నా. ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ అ హై ప్రైస్ దెన్ లీవ్ ఇట్. చాలా బ్యూటిఫుల్ పీస్ విత్ బ్యూటిఫుల్ ప్రైస్ అండి. అండ్ నిజంగా నేను చాలా హర్ట్లో ఉన్నాను కదా, నేను మేబీ ఆ ఫ్రస్ట్రేషన్, నా వర్డ్స్ ఎవరికైనా హర్ట్ చేస్తున్నాయంటే నన్ను మన్నించండి. మేబీ వచ్చి రాని లాంగ్వేజ్లో నేను చెప్తున్నాను. లోపల నుంచి ఫీలింగ్స్ రావటం లేదండి. నేను ఉన్న కోపం నేను అలా షేర్ చేసేసుకుంటాను. ఏమండి, మీరు నా నుంచి తప్పు ఉంది అంటే మీరు 10 సార్లు దీపా నువ్వు ఇది చేసావు ఎక్సెప్ట్ చేస్తానండి, చేయనని నేను ఎప్పుడూ అనను. కానీ నాతో అది ఆర్గ్యుమెంట్ లాగా వెళ్తూ ఎక్స్టెండ్ అవుతూ ఉంటే అక్కడ నాకు ఒక లెవెల్ వరకు ఓకే అది ఇబ్బంది పెట్టేస్తుంది. అది చాలా అనమాట. ఆ ఫ్రస్ట్రేషన్లో కొంచెం అయిపోతున్నాను, ఇంకేం లేదండి. చూసారు కదా, ఇది లాకెట్టే మీకు 500 వితౌట్ మేకింగ్, సింపుల్ లాకెట్ ఇయర్ రింగ్స్. ఇక్కడ టుగెదర్ స్వరోస్కి పర్ల్స్ చేసి ఇంత బ్యూటిఫుల్ సెట్ మీకు 1550కి వస్తుంది అని అంటే వై యూ విల్ సే నో ఫర్ ఇట్ అండి. స్వరోస్కి పర్ల్స్ దట్ టూ లైన్స్ బోత్ ద సైడ్స్ అని 40 ఇంచెస్ మీకు ఆల్మోస్ట్ 40 ఇంచెస్ పైనే ఉంది. ఇంత బ్యూటిఫుల్ సెట్ చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఇమీడియట్గా గ్రాప్ చేసుకోండి. బ్యూటిఫుల్ సెట్ అండి. అండ్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది, బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ అనమాట. బ్యూటిఫుల్. అండ్ ఇందులోనే మీరు నార్మల్ బీడ్స్తో కావాలి, మాకు ఇంత హెవీగా వద్దు అనుకుంటే మీకు ఎంత నార్మల్గా కావాలంటే కూడా చేసి ఇచ్చేస్తాను. హైలైటెడ్ పీస్ అండి, అసలు ఎంత బాగుంది అంటే విల్ యూ మిస్ దిస్? నాట్ ఎట్ ఆల్. నేనైతే మిస్ అవ్వను. నా వర్కర్ కూడా ఇందులోనే చేసుకుంటానక్క ఒక సెట్ అంటే చేసేసుకోమ్మా, స్టాక్ అయిపోయే ముందే చేసేసుకో, చాలా బాగున్నాయని చెప్పాను. అంత బ్యూటిఫుల్ లాకెట్స్ అండి. ఇందులో కూడా చాలా క్వాలిటీస్, చాలా వెరైటీస్ వచ్చాయి. బట్ మనం క్వాలిటీని మెయింటైన్ చేయాలి అని చెప్పి ఈ లాకెట్స్ బ్యూటిఫుల్గా చేపించేసామన్నమాట. కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోండి. వీ హ్యావ్ 3 డిఫరెంట్ కలర్స్ అనమాట. ఇందులో రామా గ్రీన్ ఉంది, రామా గ్రీన్ కూడా చేయాలి, బట్ బీట్స్ దానికి సెట్ చేయలేదు. ఇంకా చేశాక అది కూడా మేము కావాలి అనుకుంటే ఎవరైనా బుక్ చేసేసుకోవచ్చు. దట్ ఈస్ వన్ అండి. 1550కి యూ కెన్ గ్రాప్ దిస్ బ్యూటిఫుల్ సెట్. Now moving to next item. Oh my god.
కెన్ యూ ఓపెన్ దిస్? కైరా, జస్ట్ సెకండ్ అండి, ఒక్కసారి నేను జస్ట్ ఓపెన్ చేసి చూపించేస్తాను. ఇది షార్ట్ లెంత్లో చేయించుకోండి. ఇది ఇలా ఉంది కదండి, ఇది చూడ్డానికి ఇలా ఉందా, ట్విస్ట్ అయినట్టుగా ఇలా ఉంది కదా. నేను ఒకసారి ఏం లేదండి, నేను ఏం సెట్ చేయలేదు, వెనకాల పెట్టుకోలేదు, జస్ట్ అలా ఉంచేసాను అనమాట. సీరియస్ అండి, నేనేం హ్యాండ్తో ఎక్కడ టచ్ చేయలేదు, జస్ట్ వేసుకున్నాను అనమాట. ఇది ఇలా కనపడుతుంది, మేబీ వెనకాల నేను తిప్పించి వేసాను అనుకుంటా. బ్యూటిఫుల్ లాకెట్ అండి. అరే తిరగమ్మా ఇలా, సి చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇందులో మీకు కలర్స్ ఉన్నాయి. సీరియస్ అండి, షార్ట్ లెంత్లో చేయించుకోండి. నల్ల పూసలకి ఎంత బాగుందో చూసారా, బ్యూటిఫుల్. ఒక స్టోన్ హ్యాంగింగ్లో ఎంత క్యూట్గా ఎంత బాగుంది అంటే. అండ్ ది బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా అండి, మీకు 200 ఫ్రీ షిప్పింగ్ అండి. 200 ఫ్రీ షిప్పింగ్, 200 ఫ్రీ షిప్పింగ్ అండి. ఎంత క్యూట్గా ఎంత బాగుంది. 200 ఫ్రీ షిప్పింగ్ అంటే మీకు ఇక్కడ ఇంకేదైనా ఐటెంతో మీరు క్లిప్ ఆన్ చేసుకుంటే మీకు ఇంకా కాస్ట్ తగ్గించేస్తానండి. అంటే ఈ ఐటెంతో మీరు ఈ ఐటెంని వేరే ఐటెంతో క్లిప్ ఆన్ చేసుకొని తీసుకుంటున్నారంటే ఈ పెండెంట్ కాస్ట్ మీకు అండ్ మేకింగ్ కాస్ట్ అంతే నేను తగ్గించేస్తాను. షిప్పింగ్ ఛార్జెస్ అయితే డెఫినెట్లీ ఇందులో అప్లికేబుల్ అవుతుందండి. 200 రూపీసే. ఇందులో మన దగ్గర కలర్స్ అనేవి ఉన్నాయి, క్యూట్ క్యూట్ కలర్స్ అనమాట. చాలా క్యూట్గా చాలా బాగున్నాయి. లాకెట్ అయితే అదిరిపోతుందండి, సూపర్గా ఉంటుంది. సూపర్ అంటే సూపర్, లవ్లీ పీస్ అండి. ఇప్పుడు నేను గ్రీన్ చేశాను కదా, 200 రూపీస్ అనమాట. మీరు ఇందులో కలర్స్ కాంబినేషన్ కూడా మీరు తీసుకోవచ్చు. కలర్స్ వీ హ్యావ్, నెంబర్ ఆఫ్ కలర్స్ వీ హ్యావ్ అనమాట. ఒకసారి కలర్స్ ఇందులో ఏమేమి ఉన్నాయో నేను చూపించేస్తాను. అసలు చాక్లెట్ జెల్లీస్ ఎలా ఉంటాయి, దే ఆర్ లుకింగ్ లైక్ దట్. చాలా చాలా క్యూట్గా చాలా బాగున్నాయండి. దే ఆర్ లుకింగ్ లైక్ అ జెల్లీ చాక్లెట్స్ అనమాట. సి ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయో. సింప్లీ ఒక్క చైన్ వేసుకున్న మన ట్రావెలింగ్లో కానీ డైలీ రెగ్యులర్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడానికి దిస్ ఈస్ ద బెస్ట్ చైన్ ఎవర్. 200 rupees free shipping within India. If you are not okay with 200, if you are clipping with any other item, then I will less it as possible, less it అండి. నేను చేసేస్తాను, తప్పకుండా చేస్తాను. ఓకే, 200 రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. సింగిల్ పీస్ అయితే మాత్రం 200కే అవుతుంది. ఓకే, ఇందులో కలర్స్ మన దగ్గర ఫుల్ ఆన్ స్టాక్ ఉందన్నమాట. మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా we will get it ready and send it to you at earliest అండి. This is one అనమాట, 200 రూపీస్. Now moving to next item, invisible necklace lo this is the beautiful piece andi. Now the next item vachesariki peacock pattern anamata. This is the peacock pattern. Peacock pattern vachesariki polki lo vachindi, premium quality anamata. ఇది మీకు కింద వచ్చేసరికి నేను హైడ్రో బీడ్స్ని కింద వచ్చేసరికి హైడ్రో బీడ్స్ని చుట్టాను, అటు ఇటు స్వరోస్కి వేసాను. కరా అటు ఇటు స్వరోస్కి వేసాను అనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 300 రూపీస్ అనమాట అండి. అనదర్ 10 minutes బెటర్ గివ్ ద ఫోన్ టు హిమ్, విల్ లీవ్. యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది, కస్టమర్స్ ఉన్నారు. నేను వీడియోని పాజ్ చేసి ఇంకా కస్టమర్స్ ఫోన్ అటు పెట్టడం మళ్ళీ షూట్ చేయడం అలా ఈవినింగ్ నుంచి జరుగుతుందనమాట. సో ఇన్ బిట్వీన్ అది ఎక్స్టెండ్ అయిపోయింది. సో అందుకని పిల్లలు ఇద్దరు మమ్మ ఇంటికి అంటున్నారు. సో ఐ గేవ్ సమ్ ఫోన్ అనమాట. నన్ను యూస్ చేసుకుంటున్నారు నా పిల్లలు కూడా, ఏం చేద్దామండి.
సీరియస్ అండి, క్యూట్గా చాలా బాగుంది కదా. ఇన్విజిబుల్ నెక్లెస్, ఇలాంటి ఇన్విజిబుల్ నెక్లెస్ సింపుల్గా ఒకటిన్నా చాలండి. 300 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే గ్రాబ్ చేసేసుకోండి. 300 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. 300 ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. బ్యూటిఫుల్ సెట్ అండి. కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి, ఇమ్మీడియట్గా డిస్పాచ్ అనేది ఇచ్చేస్తాము. ఓకే, మీకు నచ్చింది అని అంటే మీరు బుక్ చేసుకుంటారండి, ష్యూర్గా మీరు బుక్ చేసుకుంటారు. అండ్ ఈరోజు చైన్ది కూడా కమెంట్ నేను ఇప్పుడు ఇందాకే చూసాను, మేడం రివ్యూ ఇచ్చేసారు. చైన్స్ నిన్న నేను ఎక్కడంటే నిన్న కాక మొన్న స్లాట్లో పెట్టాను, నిన్న డిస్పాచ్ అయింది. మేడం రిప్లై కూడా ఇచ్చేసారు, రిసీవ్ ద చైన్ చాలా బాగుంది అనేసి. సో అందులోనే మల్టీ కలర్ ఒకటి చేసామన్నమాట. మల్టీ కలర్ ఈ చైన్ అండి, ఈ చైన్ అనమాట. జస్ట్ రిసీవ్డ్, సో నైస్. ఇది మల్టీ కలర్ పెట్టాం కదండి. ఇంకొక కలర్ ఇందులో చేసామన్నమాట, 350 రూపీస్ది. అది కూడా ఒకసారి చూపించేస్తాను. సీ దిస్ అండి, దిస్ ఇస్ 350 రూపీస్ అనమాట. ఓ సో క్యూట్. సి అండి, వైట్, బేబీ పింక్, రాయల్ బ్లూ అండ్ నేవీ బ్లూ కలర్స్ అనమాట. చాలా బాగుందండి. మేడంకి రిసీవ్ అయ్యాక మీరే మేడంది రివ్యూ చూసారు. అండ్ అందులో టోటల్ నాకు 6 చైన్స్ ఆర్డర్స్ వచ్చాయి, 6 డిస్పాచెస్ అయిపోయాయి అనమాట. ఇది కాస్ట్ వచ్చేసరికి 350 ఫ్రీ షిప్పింగ్ అండి. 350 ఫ్రీ షిప్పింగ్ అనమాట. కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే గ్రాబ్ చేసుకోండి. ద బ్యూటిఫుల్ సెట్ అండి, చాలా బాగుంటుంది. 350 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. 350 ఫ్రీ షిప్పింగ్ అండి. దిస్ ఇస్ ద లవ్లీ పీస్ ఎవర్ అనమాట. 350 ఫ్రీ షిప్పింగ్ అండి. కావాలి అనుకున్న వాళ్ళు గ్రాబ్ ఇట్ అండి, చాలా బాగుంటుంది. దిస్ ఇస్ నెక్కి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇందులో షార్ట్ వీడియోలో కావాలంటే కూడా మళ్ళీ తీసి నేను పెడతాను. దిస్ ఇస్ వన్. అండ్ ఇందులో సింపుల్గా ఒక లాకెట్ వచ్చేస్తుంది. లాకెట్కి అటు ఇటు నక్షి ప్యాటర్న్, నక్షి లాకెట్ కదండి. సో నక్షి లాకెట్కి నక్షి బాల్స్ ఉంటేనే బాగుంటాయి. సో నక్షి బాల్స్ ఉంటుంది కాబట్టి నక్షి బాల్స్ ఉంటుంది కాబట్టి లాకెట్ అనేది హైలైట్ చేసేసాను అనమాట. అంటే నక్షి బాల్స్ వై బికాజ్ ఐ హైలైటెడ్, అక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఆ లాకెట్కి తగ్గట్టు. ఇప్పుడు నేను దీన్ని కూడా, ఇప్పుడు లాకెట్ కొంచెం గ్రాండ్గా ఉందంటే ప్రైస్ పెంచవచ్చు కదా, అలా ఏం చేయనండి. మీకు లాకెట్ కాస్ట్ ఏదైతే ఉందో మీరు దాన్ని, నాకు మేకింగ్ ఛార్జెస్ ఎంత పడుతుందో దానికి తగ్గట్టే నేను బీడ్స్ అనేది సెట్ చేశాను. సో మీకు ఈ చైన్ నచ్చింది అనుకుంటే 350 ఫ్రీ షిప్పింగ్ అండి. కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. ఇందులో టోటల్ 5 చైన్స్ ఉన్నాయి మన దగ్గర. 5 చైన్స్ నేను రెడీ టు డిస్పాచ్లో ఉందండి, 5 చైన్స్. సో ఈరోజు చాలా రీజనబుల్ ప్రైజెస్లో ప్రోడక్ట్స్ అనేది రిలీజ్ అయ్యాయి అనమాట. కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. యూనిక్గా డిజైన్ కొంచెం కావాలి అనుకుంటే దిస్ ఇస్ జడావు కుందన్ అండి. జడావు కుందన్స్లో కింద వచ్చేసరికి చిన్న చిన్న ముత్యాలన్నీ చుట్టామన్నమాట. ఇది యాక్చువల్లీ జనరల్లీ ప్లెయిన్ లాకెట్ వస్తుంది. ప్లెయిన్ లాకెట్కి ఇలా పెట్టాను. అటు ఇటు హైడ్రో బీడ్స్ వేసుకుంటూ మధ్యలో సిజెడ్ డ్రాప్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉంది. సంథింగ్ ట్రెడిషనల్ లుక్ అనమాట. సో వెస్ట్రన్ లుక్లో మనం డ్రెస్సెస్ పైన కాకుండా ట్రెడిషనల్ లుక్లో ఏమైనా కావాలంటే యూ కెన్ గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ అనమాట. 350 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. 350 ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే గ్రాబ్ చేసుకోండి, గ్రాబ్ చేసేసుకోవచ్చు. నా మూవింగ్ టు హై క్వాలిటీ పోల్కి లాకెట్ అనమాట. హై క్వాలిటీ, వెరీ హై క్వాలిటీ, కమెండబుల్ అండి, కమెండబుల్. గార్జియస్ అండి, గార్జియస్, చాలా ప్రెటీ అనమాట. ఇంత బ్యూటిఫుల్ పీస్ అంటే చాలా చాలా బాగుంది. సింపుల్, మీరు చూడడానికి ఏమంత బాగుందంటే బట్ రియల్గా చూస్తే మీకు దీని లుక్ అనేది మీకు హైలైట్ అవుతుంది. అటు ఇటు స్వరోస్కి పర్ల్స్, మధ్యలో లాకెట్ హ్యాంగ్ అవుతూ ఎంత క్యూట్గా, ఎంత బాగుందో చూసారా. ఇంకా వేసుకుంటే ఇంకా చెప్పనక్కర్లేదు, మోస్ట్ హైలైటెడ్ పీస్ అనమాట. హెవీ సెట్ ఏదైనా ఉంది, ఆ సెట్కి సింపుల్గా ఏదైనా షార్ట్లో చేసుకుంటే ఇలాంటి నెక్లెస్ ఒక్కటున్నా చాలండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 350 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. 350 ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి, ఇమీడియట్గా డిస్పాచ్ అనేది ఇచ్చేస్తాను. నా మూవింగ్ టు కొత్త స్టడ్స్ ఈరోజే రిసీవ్ అయ్యాయి. ఈ స్టడ్స్ కోసమే నేను ఇన్ఫ్యాక్ట్ ఈరోజు వీడియో, అండ్ నేను ఈరోజు వీడియో రేపు పెడదాం అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఆ కస్టమర్ ఫ్రస్ట్రేషన్ ఎక్కడో ఒకసారి షేర్ చేసుకోవాలి కదా, ఆ ఫ్రస్ట్రేషన్ షేర్ చేసుకునే దాంట్లోనే నేను తొందరగా వచ్చేసాను. లేట్ అయినా పర్లేదు, ఈరోజు పెట్టేసేయాలి అన్నట్టు. సో దట్ ఈస్ వై ఐఎమ్ హియర్ టుడే.
వేరే ఏం లేదండి. సో పర్ల్ సెట్స్ మన దగ్గర చాలా పర్ల్ సెట్స్ ఉన్నాయి, చాలా లేయర్ వైజ్ పర్ల్స్ చేయించుకున్నాము, మా దగ్గర గోల్డ్లోనే చేయించుకున్నాము పర్ల్స్. సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ పీపుల్ సేస్ దీపా వీ హ్యావ్ దిస్ అండ్ దిస్, బట్ చాలా మంది కొంచెం యూనిక్గా పర్ల్స్లో ఇయర్ రింగ్స్ ఉంటే ఇంకా బాగుంటుంది అని చాలా మంది అడుగుతారండి, చాలా మంది. సో ఇయర్ రింగ్స్ ఉంటే ఎంత బాగుంటుంది, ఆ సెట్ ఇంకా లుక్ బాగుంటుంది కదా అని అడుగుతారు. అలాంటి వాళ్ళ కోసం ఒక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి, ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఫర్ యూ పీపుల్. రియల్ పర్ల్స్లో చేసామన్నమాట స్టడ్స్. ఎంత బాగున్నాయంటే సచ్ అ క్యూటీ పై అనమాట, మీరే చూడండి. సో నేను చెప్పడం కన్నా మీరు చూస్తే ఇంకా బాగుంటుందండి. మోస్ట్ హైలైటెడ్ పర్ల్స్ ఇయర్ రింగ్స్ అండి, ఫ్లవర్ ప్యాటర్న్లో, అసలు గ్లాసీ లుక్, అసలు జెల్లీ లాగా ఉన్నాయి. యూనో దే ఆర్ లుకింగ్ లైక్ అ టాబ్లెట్స్, ఫ్లవర్ టాబ్లెట్స్ అండి, ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. అండ్ వేసుకుంటే ఒక్క సింపుల్ బ్లాక్ బీడ్స్కి అయినా హెవీ పర్ల్ సెట్ మన దగ్గర ఉంది, లేయర్ వైజ్ ఏమైనా పర్ల్ సెట్ చేయించుకున్నారు అంటే గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండి. చాలా క్యూట్గా, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి. 700 ఫ్రీ షిప్పింగ్, 700 ఫ్రీ షిప్పింగ్. వీ హ్యావ్ కలర్స్, గ్రీన్ కలర్ వీ హ్యావ్, ఫుల్లీ వైట్ వీ హ్యావ్ అండ్ రూబీ కలర్. 3 డిఫరెంట్ కలర్స్ వీ హ్యావ్ అనమాట. దిస్ వీ కెన్ సే క్రిస్మస్ స్పెషల్ కలెక్షన్స్. ఇది క్రిస్మస్ కలెక్షన్స్లో నేను ఇప్పుడే రిలీజ్ చేయకూడదు అనుకున్నాను, బట్ నేను అసలు ఆగలేకపోయాను ఈ స్టడ్స్ చూడగానే, అంత బాగున్నాయండి. సో ప్రెటీ దే ఆర్. సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే గ్రాబ్ చేసేసుకోండి, ఇమ్మీడియట్గా డిస్పాచ్ అయిపోతాయి. రెడీ టు బ్యాక్ సైడ్ మధ్యలో వచ్చిందండి, సీ దిస్ మధ్యలో వచ్చిందనమాట. బ్యూటిఫుల్ అండి. 700 ఫ్రీ షిప్పింగ్ అనమాట, 700 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే గ్రాబ్ చేసేసుకోవచ్చు. నీట్గా నిండుగా ఉంటుందండి ఇలాంటి స్టడ్స్. ఒక్క జత ఉంటే చాలు, యూనో మన పర్ల్ సెట్ కంప్లీట్స్. అండ్ నాట్ ఈవెన్ పర్ల్ సెట్స్ అండి, వీఆర్ గోయింగ్ సమ్వేర్ రెడీగా నైట్ పార్టీస్కి వెళ్తున్నాము, రిసెప్షన్ టైప్ ఆఫ్ పార్టీస్కి వెళ్తున్నాము అంటే నైట్స్లో కూడా ఇలాంటి ఇయర్ రింగ్స్ ప్రిఫర్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఆల్దో నేనేం అలాంటి పార్టీస్, రిసెప్షన్ అలాంటి పార్టీస్ నన్ను ఎవరు ఇన్వైట్ చేయలేదు కాబట్టి నేను అసలు ఫస్ట్ వేసుకోలేదు. బట్ నేను ట్రెండ్ని సెట్ చేయడంలో నేను నాకన్నా ముందు లేరు అనుకుని నేను నా లోపల ఫీలింగ్ అలా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. సో ఇయర్ రింగ్స్ చాలా బాగుంటుంది అనమాట. 700 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. కావాలి అనుకున్న వాళ్ళు గ్రాబ్ ఇట్ అండి. ఈరోజు వీడియోలో ఎక్కువ సోది అనుకున్న వాళ్ళు ప్లీజ్ నన్ను క్షమించేసేయండి, కానీ నా ఫ్రస్ట్రేషన్ మీతో ఫస్ట్ షేర్ చేసుకోవాలని వచ్చినా తప్ప వేరే ఏ ఇంటెన్షన్ లేదండి. ఐ హోప్ యూ ఆల్ పీపుల్ విల్ అండర్స్టాండ్ అండ్ కోఆపరేట్ టు మీ. అండ్ మూవింగ్ టు నెక్స్ట్ ఐటమ్ అండి, నేను ఇంకొక లాస్ట్ ఐటమ్ చూపించేస్తాను ఈరోజు. దట్స్ ఇట్, ఐ విల్ ఎండ్ దిస్ వీడియో ఫర్ ద డే. అండ్ ఈరోజు కలెక్షన్స్లో మీకు ఏది నచ్చినా వెంటనే బుక్ చేసేసుకోండి. నేను రేపటి స్లాట్లో వితౌట్ డిలే బుక్ చేసి పంపించేస్తానండి. ఓకే, 700 ఫ్రీ షిప్పింగ్. నౌ మూవింగ్ టు నెక్స్ట్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి నేను కాంబో కూడా రిలీజ్ చేయాలి. కాంబో మేబీ చూస్తానండి రేపటి, అగర్ వీడియోలో అయిపోయింది అంటే రేపు నేను డెఫినెట్గా పెడతాను ఇయర్ రింగ్స్ కాంబో అనుకున్నాను. నథింగ్ ఐ హ్యావ్ ప్లాన్డ్. సో క్యూట్, చూడండి ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయో, సో క్యూట్ కదా. ఈ క్యూట్ ఇయర్ రింగ్స్ పోల్కీలో ఉన్నాయన్నమాట, పోల్కీలో ఉన్నాయి. కింద వచ్చేసరికి రష్యన్ బీడ్స్ అండ్ ఎంత క్యూట్గా స్క్రూ బ్యాక్ వచ్చిందో చూడండి. అసలు మేకింగ్లో అంటే ఇంకా వీటికి మించిన ఇయర్ రింగ్స్ లేవు, బడ్జెట్ ఫ్రెండ్లీలో అనిపిస్తుందండి, చాలా బాగున్నాయి. ఆసమ్, ఇట్ ఈస్ ఆసమ్ అండి. అండ్ కెన్ యూ గెస్ ద ప్రైస్? 400 ఫ్రీ షిప్పింగ్, 400 ఫ్రీ షిప్పింగ్ అనమాట. ఈ ఇయర్ రింగ్స్ మీరు గ్రాబ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడాలి. నా వీడియోని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ నాది ఏమైనా తప్పు ఉంది అంటే ప్లీజ్ మెన్షన్ చేయండి. అక్కడే మెన్షన్ చేసి లేదు దీపా నువ్వే తప్పు చేసావు అంటే డెఫినెట్లీ నేను ఒప్పుకుంటాను. నేను ఒప్పుకోలేదు అని అంటే కదండి మీరు నన్ను క్వశ్చన్ చేయాలి. ఒప్పుకుంటున్నాను కదా తప్పు అయ్యిందని, అని నేను చేస్తున్నా అయినా సరే వద్దు అంటున్నారంటే నేను ఏం చేయాలండి? నేనేం చేయాలి? ఐ కెనాట్ డూ, ఐ విల్ హెల్ప్లెస్ అనమాట కొన్ని పాయింట్స్లో. 400 ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ సెట్ అండి, చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్, కీప్ వాచింగ్ కైరా ఫ్యాషన్స్. విల్ మీట్ వెరీ సూన్ విత్ న్యూ కలెక్షన్స్. ఈరోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అండ్ నా వీడియో కనుక మీకు నచ్చింది అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
వీలైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి. ఐ వాజ్ లిటరలీ మోస్ట్ బిజీ డే ఈరోజు నా లైఫ్లో ఉండింది. అలాంటి బిజీ డేని షీ స్పాయిల్డ్ అండి. లిటరలీ నేను చాలా పెయిన్ఫుల్లో ఉన్నానండి, ఎలా చెప్పుకోను. చాలా అంటే చాలా బాధ వేసింది. నేను ఎంత మంచిగా ఉంటానో నాకే అవ్వాలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎనీహౌ దట్స్ మై బ్యాడ్ లక్. అన్నట్టు ఇంకొక కాంబో చూపించడం మర్చిపోయాను. ఇంకొక కాంబో చేశాను, అది కూడా ఒక్కసారి చూపించేస్తాను. దిస్ ఇస్ కొరియర్ ఛార్జెస్ రేట్స్ పెరుగుతే కొద్దికి అన్నీ పెరిగిపోతున్నాయి. నేను ఎలా మరి ప్రోడక్ట్ని తగ్గించి కాస్ట్ ఎక్కువ పెట్టను. మీరు 2-3 ప్రొడక్ట్స్ అట్ ఎ టైం తీసుకుంటే నాకు కొంచెం షిప్పింగ్ ఛార్జెస్ అన్నా అవుతుంది కదా, అలానూ కాదు. తగ్గిస్తున్నా కదండి, వీలైనంత వరకు మ్యాక్సిమం తగ్గిస్తున్నాను. రైట్, వేరే ఛానల్లో అయితే అలా ఉండను కూడా ఉండదండి. అయినా సరే నేను ది బెస్ట్ ఇస్తూ అన్నీ బాగుండాలి అని చూస్తాను కదా, నాకే ఎందుకు ఇలా వస్తుంది కష్టాలు. పర్లేదు. సీరియస్ అండి, క్యూట్గా ఇయర్ రింగ్స్ లాంగ్ బ్యాక్ తర్వాత మళ్ళీ రీస్టోర్ అయిపోయింది. కానీ రీస్టోర్ అయినా కూడా వెంటనే అయిపోయాయి. ఇందులో స్టాక్ లేదు ఎక్కువ, నన్ను తిట్టుకోకండి. కాంబో వచ్చేసరికి 600 రూపీస్ అనమాట. ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి. ఆనెక్స్ బీట్స్తో ఫస్ట్ వన్ పైన గ్రీన్లో ఉంది కదా, అది ఆనెక్స్ బీట్స్ విత్ హుక్ అనమాట. కింద వచ్చేసరికి కంప్లీట్లీ స్వరోస్కి పర్ల్స్ అండి. ఫ్లెక్సిబుల్గా హుక్ ఉంటుంది. హ్యాంగింగ్ టైపు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అంటే బుక్ చేసేసుకోవచ్చు. 600 ఫ్రీ షిప్పింగ్. థ్యాంక్ యూ ఆల్. దిస్ ఇస్ ద లాస్ట్ వన్ విచ్ ఐ హ్యావ్ మిస్డ్ టుడే. కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి. ఇమీడియట్గా డిస్పాచ్ అనేది ఇచ్చేస్తాం. ఓకే, విల్ మీట్ వెరీ సూన్ విత్ న్యూ కలెక్షన్స్ అండి. బాయ్, టేక్ కేర్.